Hello viewers, welcome back to my channel. This is Miss Suman, registered hydrogeologist. మన చైర్లు మనమే మోయాలి, ఎవరు మోయారు. ఇక్కడ ఒక బండ ఉంది, మళ్ళీ అక్కడ ఒక బండ ఉంది. ఈ బండల మధ్యలో కాంటాక్ట్ జోన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్స్ కనుక దొరికితే చాలా బాగా దొరుకుతాయి. అందువల్ల ఈ సైట్ సెలెక్షన్ చేయడం జరిగింది. సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ భూగర్భ జల అన్వేషణలో. మేము ఈ లొకేటర్ పట్టుకొని తిరిగినాం, తంగిడి పుల్లలు పట్టుకున్నాం, కొబ్బరికాయలు పట్టుకున్నాం, ఏమైనా పట్టుకొని తిరగచ్చు. గోల్డ్ పట్టుకొని తిరగచ్చు, వెండి పట్టుకొని తిరగచ్చు, ఐరన్ పట్టుకొని తిరగచ్చు. ఏది పట్టుకొని తిరిగినా భూమి లోపల దాగి ఉన్న నీటిని చెప్పాలంటే భూమి లోపలికి కరెంటు పంపించాలి. అదొక్కటే మార్గం. లేకుంటే భూమి యొక్క రెసిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి ఏం తెచ్చుకుంటాం? జియోఫిజికల్ మెథడ్స్ వాడతాం. జియోఫిజికల్ మెథడ్స్ అంటే భూమికి అనుసంధానం లేకుండా చేసిన ఏ మెథడ్ అయినా భూమి లోపల ఉన్న పొరల్ని ఏం చెప్పలేదు. జస్ట్ అవి గుడ్డిగా వేయడం. భూమి లోపల అక్యుపర్ జోన్ అనేది ఉంటుంది. ఒక్కొక్క నెలకు ఒక విధంగా ఉంటుంది. అది ఉన్నదనుకోండి వాటర్ వస్తే లేకుండా అంతే తప్ప భూమి లోపల ఇలా బాయపోతుంది అని గుడ్డిగా చెప్పడం అయితే కరెక్ట్గా. ఇట్లా తెలుస్తుంది. జియోఫిజికల్ మెథడ్స్ ఉన్నాయి. తెలుసు భూమి లోపల ఈ బండ ఉంది. ఈ బండ ఎంత లోతు వరకు విస్తరించి ఉంది, బండ కింద ఏమైనా పగులు ఉన్నాయి అని చెప్పచ్చు. ఇది జియోఫిజికల్ మెథడ్స్ వాటి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్స్ జియో స్కానర్స్ వరకు చెప్పచ్చు. అదే ఇలా ఒక కర్ర పట్టుకొని మంగళూరు పట్టుకొని తిరుగుతుంది ఏముండదు, తెలియదు. ఎందుకంటే దానికి భూమికి ఎలాంటి సంబంధం ఉండదు. కాబట్టి సైన్స్ వైపు అడుగులేయాలి, సైన్స్ని నమ్మి ముందుకెళ్ళాలి. సరే, రిజల్ట్ ఏముంటుంది అనేది సెకండరీ. అక్కడ ఎంత లోతులో బండ ఉంది, మరి బండ కింద పగులు ఉన్నాయా లేవా, ఫ్రాక్చర్ జోన్స్ కనపడుతున్నాయా లేవా అని తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జియోఫిజికల్ అంటే భూమికి కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా ఉన్న సర్వేనే నమ్మండి. లొకేటర్లు పట్టుకొని వచ్చి తిరిగి మేము జియాలజిస్టులం అంటే ఇట్లా పట్టుకొని తిరిగితే ఖచ్చితంగా భూమి లోపల ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టే పరికరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. భూమి అనేది పెద్ద మహాద్భుతమైన ప్లానెట్. దీని మీద మాత్రమే భూగర్భ జలాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలుసు. భూమి మీద లభించే 3% మంచి నీటిలో 2% ఏమో మంచు కొండలలో హిమాలయ పర్వతాలలాగా అలాంటి మంచు ఖండాల్లో ఉంటుంది. 2%, 1% మాత్రమే భూమి లోపల రాతి పొరలు దాగి ఉంటుంది. ఆ 1% కోసమే ఇవన్నీ ప్రయత్నాలు అనేవి